ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసన మండలిలో సభ్యుడు గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రిజర్వేషన్ల అమల్లో లోపాల వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని, అందుకే ఆ ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రి వివరించారు. ఇక ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏఏజీతో 3 సార్లు చర్చలు జరిపామని పేర్కొన్నారు. పాత విధానాలను పక్కన పెట్టి త్వరలోనే నూతన నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కోర్టు కూడా అది తప్పడటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్ గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్ లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్ కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా